ఒంగోలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు. టంగుటూరులోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న మధుమోహన్ రావు అనే విద్యార్థిపై వేడి పాలు పడటంతో గాయపడ్డాడు. పాఠశాలలో ఉదయం పాలు తాగే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలవడంతో కిమ్స్ ఆసుపత్రికి చేర్చారు. ఘటనపై విచారణకు మంత్రి స్వామి ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ తప్పు ఉంటే సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థికి అనుకోకుండా పాలు మీద పడటం వల్ల 20% వరకు కాల్పులు జరిగాయండి. కాలింది. అది కూడా చర్మం పైపర్లే కాలినాయి. అది ఇక్కడ వైద్యం కూడా మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా చేస్తా ఉన్నాం. సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయమన్నాం. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత గారు కూడా నాకు ఫోన్ చేశారు. సంఘటన గురించి ఆరా తీశారు. దీని మీద బాధ్యులు ఎవరన్నా ఉండి విచారణ చేసి చర్యలు తీసుకుంటారండి. పాలు కొద్దిగా ఎత్తులో ఉన్నాయి, కింద దించుకున్నాడు, మీద పడ్డాయని చెప్తున్నారండి. దాని సంఘటన లో ఏమైనా లోపాలు ఉన్నాయో కూడా విచారణ చేస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమ హాస్టల్లో సంక్షేమం బాగుంది, విద్యార్థుల ప్రతిభ బాగుంది. మనం మా స్కూల్లో 48 మంది విద్యార్థులు జేఈ కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఆరోగ్యపరంగా, విద్యాపరంగా సంక్షేమ వ్యవస్థలు బాగున్నాయి. హాస్టల్ రిపేర్లు కూడా ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కేటాయించాం. గురుకుల పాఠశాల కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి అదనపు గదులు కావచ్చు, వసతులు కావచ్చు ఇస్తున్నాం. ఆ సంక్షేమ హాస్టల్స్లో అన్నీ కూడా మెరుగని, ఎక్కడన్నా ఒక చోట ఏదైనా ఒకటి అలా జరిగితే భూతద్దంలో చూడాల్సిన పరిస్థితి లేదు. మా ప్రభుత్వం వచ్చిన విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల, విద్యార్థుల యొక్క అటెండ్ హాజరు పట్ల, విద్యార్థుల సౌకర్యాల పట్ల మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామండి.